హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో పాల్గొన మాసం, చైత్ర మాసం ఈ 2 మాసాలు కూడా ఉంటుంది. ఈ ఏప్రిల్ మాసం పూర్తి కాలం ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ యొక్క ప్రతిఫలాలు బలంగా ఉన్నాయా, బలం లేవా, నీచంగా ఉన్నాయా, ఫలితం లేకుండా ఉన్నాయా అనే దాని గురించి చూసుకుంటున్నాం. ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఇష్టమైతే కనుక లైక్ చేయండి. మా ఛానల్ని మీ స్నేహితులకి, మీ ఇతరులకి, ఆత్మీయులకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. అంటే ప్రతిరోజు కూడా చాలామంది రేపు ఏదో చేయాలా, ఈరోజు ఏదో కొన్ని పనులు కాలేదు, రేపు 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 అని పోస్ట్పోన్ చేస్తుంటారు. కాకపోతే ఈ నెలలో ఏం కాలేదు, రేపు నెల ఏమో చేయాలా, రోజులు లెక్క లేకుండా కూడా నెలల్లో లెక్క చేయడం. ఎందుకంటే సంవత్సరంలో 12 నెలల్లో ఒక్కొక్క నెల చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాల్ని ఇచ్చేస్తుంది. కొన్ని లక్షల వ్యవహారాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని కోట్ల వ్యవహారాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకు ఇవన్నీ కూడా గమనించాలి అంటే 9 గ్రహాల యొక్క మీ రాశి నుండి చోటు నుండి చూస్తుంది, సంచారం చేస్తుంది. ఈ సమయంలో ఎక్కడుండేటటువంటి గ్రహం ఎన్ని డిగ్రీస్తో ఉంది, ఏ స్థితిలో ఉంది, అంటే ఆ గ్రహానికి కూడా భూమి నుండి నీచ స్థితిలో ఉన్నదా, ఉచ్చ స్థితిలో ఉన్నదా, మిత్ర స్థితిలో ఉన్నదా అనేదాన్ని గమనించాలి. అప్పుడు మనకి ఏం ప్రతిఫలం దొరుకుతుంది అనేది గమనించేది జ్యోతిష్యం. గ్రహం నుండి ఇది ఆస్ట్రోనామిక్ సైన్స్, అంటే వైజ్ఞానిక జ్యోతిష్యం. వైజ్ఞానికంగానే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు జ్యోతిష్యాన్ని. అంటే చాలా డీప్గా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఏదో తాస్కారంగా మనం వీడియోని చూడడం, ఏదో చెప్తున్నారని వినడం కాదు. ఏం చెప్తున్నారనేటువంటి విషయంలో అది ఖచ్చితంగా నడుస్తూ ఉందా లేదా అని మీరు పాటించండి. ఖచ్చితంగా మీ రాశి వారికి అవి జరుగుతుంటుంది. ఆ ఒక్క చేంజెస్ వస్తుంటాయి. ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, వస్తు రూపంలో రావచ్చు, ఒక వర్క్ రూపంలో రావచ్చు. ఏదైనా కానీ ఫలితం అంటే ఫలితం. ఆ ఒక్క రూపాల్లో నెగిటివ్స్ అంటే మీ చేతి నుండి జారిపోవాలంటే జారిపోతాయి. ఇవన్నీ కూడా గమనించాలి. ముఖ్యంగా ఈ నెలలో కన్యా రాశి వారు చాలా గమనించాలి. కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడే చూడాలి. రోడ్లో వెళ్తుంటాం, అంశ ఎందుకు వేసింటాడు, అక్కడ స్కూల్ జోన్ ఉందని, టర్నింగ్ ఉందని, అక్కడ ట్రాఫిక్ అంటే బస్ స్టాండ్ ఉందని జనాలు పోరాడుతుంటారని, వేరే వాళ్ళకి ఇబ్బంది చేయొచ్చు, లేదు మనం పడి తగిలించుకోవడం కావచ్చు, జీవితాంతరం చెయ్యకాలు లేకుండా ఊనం చేసుకోవచ్చు. అందుకనేసి ఆ ఇబ్బందులు కాకుండా ఆ అంశ అనేది వేసింటాడు. ఆ అంశని మనం చూస్తాం, ముందుగానే బోర్డు వేసింటాడు. అక్కడ అంశ ఎన్ని ఉన్నాయి, ఎంత ఎత్తున ఉంటాయి అనేసి చూపించింటాడు. అది చూసి మనం పాటించాలి. అలా రోడ్లో ఒక అంశ గురించి చూపిస్తుండేది బోర్డు ఉంది కదా, అదే మన జాతకం, అదే మన జ్యోతిష్యం, అదే మన రాశి ఫలాలు. కాబట్టి దాన్ని గమనించి తెలుసుకున్నట్లుగానే ఆ అంశ గురించి, సమస్య గురించి, ఆ ఇబ్బంది గురించి మన యొక్క జాతకాల్లో కూడా గ్రహాలు సంచారం చేస్తూ ఉండే సమయాన్ని, ఆ గ్రహాల యొక్క బాధల్ని అర్థం చేసుకున్నాం అనుకో, మన జీవితాన్ని సరి చేసుకుంటాం. మనకు మనమే గురువులు అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం చాలా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీడియా పబ్లిసిటీ మంచిగా ఉంది.
ఒక జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళకే వస్తుందని కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేట్లాంటి సదవకాశం ఉంది. కాబట్టి వాటిని డీప్గా తెలుసుకుంటుంటే మనకు అర్థమవుతాయి. చాలామంది జ్యోతిష్యం అడిగేకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా జ్ఞానం ఉండి మాట్లాడుతుంటారు. వాళ్ళు తగినట్లుగా మనం చెప్పినప్పుడు మ్యాచ్ అవుతుంది. కన్యా రాశి వారికి మీ రాశాధిపతి బుధుడు అష్టమ సంచారంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యప్రదంగా ఇబ్బందులు ఉంటాయి. మీ వ్యవహారాలు, వ్యాపారాలు, బిజినెస్లు, మీ బిల్డింగ్స్, మీ భూమి విచారాలు, వ్యవహారం విచారాల్లో, పంటలు పెట్టే విచారంలో కష్టంతో కూడి ఉంటుంది. 10వ తేదీ తర్వాత ఏప్రిల్లో దంపతులు స్థానంలో కూడా సమస్యలతో కూడి ఉంటాయి, ఇబ్బందులతో కూడి ఉంటాయి. ఏదో దంపతులు మంచి ఫలితం పొందాలనేట్లాంటి ఆపర్చునిటీలు ఉన్నా కానీ సమస్యలతో కూడి ఉండేట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. దంపతులకి మగునికి పెళ్ళాం వైపు ఏదో డబ్బులు వస్తుందని వాళ్ళతో ఇంకా ఎక్స్పెక్టేషన్, వీళ్ళతో ఇంకా ఎక్స్పెక్టేషన్, వాళ్ళకి ఇద్దరు వల్ల కూడా మంచి సుఖభోగం యోగం ఫలితం పొందేట్లాంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సప్తమంలో రాహు 10వ తారీఖు తర్వాత బుధుడు నీచగ్రహం అవ్వడం, పాపగ్రహం అవ్వడం, వక్రస్థితి ఉండడం కొంచెం ఇబ్బందికరంగా కూడా సమస్యలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుధు గ్రహానికి మహావిష్ణువుకి ఉత్రేని చెట్టు ఆకుల్ని 108 ఆకులు పెరుక్కొని మహావిష్ణువునికి ఆరంగా వేయడంతో ఈ బాధలన్నీ తీరుతాయి, ఆరోగ్యం సరిపోతుంది, దంపతులకి సుఖభోగం వస్తుంది, వ్యవహార వ్యాపారాల్లో మంచిది కలుగుతుంది, మీ వృత్తిలో డెవలప్మెంట్స్ దొరుకుతాయి, చేంజెస్ ఖచ్చితంగా ఉంటుంది. చేయండి. డబ్బులు విచారం చెప్పినట్టు దంపతుల ఎక్స్పెక్టేషన్స్ బాగుంటుంది, ఇబ్బంది లేదు. 23 ఏప్రిల్ తర్వాత కాస్త ఈఎన్టీ సమస్య అంటే కన్ను, చెవు, ముక్కు, త్రోట్ సమస్యలు వస్తాయి. కండ్లకేమో పొడి, కండ్లు ఎర్రగా అవ్వడం, లేదా బాడీ హీట్ అయిపోయి కండ్లులో నీళ్ళు రావడం కానీ, కండ్లు అగ్గి మాదిరి వెలగడం మీరు చూస్తారు. 24 ఏప్రిల్ తర్వాత మీరు వర్క్ చేస్తుండే చోట్ల కూడా ఏదన్నా అనుకోకుండా తగిలించుకొని కండ్లకే తగిలడం జరుగుతాయి. కాస్త జాగ్రత్త వహించాలి. థ్రోట్ ప్రాబ్లం, హీట్, బీపీ రిలేటెడ్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. కాస్త జాగ్రత్త పడండి. ప్రయత్న కార్యాలు ఎక్కువగా చేయొద్దండి. ఎందుకంటే కుజుడు శని మిత్రుల స్థానంలో చెడిపోయినారు కాబట్టి అందుకే చెడు మిత్రులే వస్తారు. కాబట్టి కన్యా రాశి వారికి చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి. చాలా గమనించి కొన్ని పరిహారాలు చాలా జాగ్రత్తగా చేయండి. కాబట్టి మిత్రుల వల్ల గొడవలు రావడం, మీరు చేస్తున్నట్లు కాంట్రాక్ట్లో మీరు చెప్పిన మాటలు వినకుండా మనసుకి అహితకరంగా ఇష్టం లేకుండా నడుచుకునేట్లాంటి భావంలో వచ్చేస్తారు. కాబట్టి శని పూజకి అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి పూజ చేయించుకోండి. శనేశ్వర స్వామికి నువ్వులొత్తులు వెలిగించండి, మంచిదిగా ఉంటుంది. ఇంకా మీ ఇంటి పట్ల కూడా ఎక్కువ ఏం ప్రయత్నాలు చేయొద్దండి ఈ ఒక సమయంలో. సో ఇంకా చదివే పిల్లలకైతే కాస్త టెన్షన్లతో పాటు ఉంటుంది. అందుకే శని పూజలు పరిహారమే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా దంపతుల గురించి చెప్పాను, ఆరోగ్యం గురించి చెప్పాను. ఇంకా అదృష్టం భాగ్యం విచారంలో మీకు 23 ఏప్రిల్ వరకు చాలా మంచిగా ఉంటుంది. భాగ్యోదయం ఉన్న కాటికి మంచి ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. మీ రాశిని చూస్తున్నాడు. ఇన్ని సమస్యలు, ఇన్ని టెన్షన్లు, ఇన్ని రివర్స్లో కూడా కొంచెం వచ్చే డబ్బులు వస్తాయి, పొందే డబ్బులు పొందుతారు. కొంచెం సీరియస్గా ట్రై చేయండి. కొంచెం గ్రహ పరిహారాలు, ముఖ్యంగా రాహు దుర్గాదేవి దర్శనం, బుధునికి మహావిష్ణువుకి చెప్పాను నేను అప్పుడే. ఉత్రేని చెట్టు ఆకులు 108 ఆకుల్ని హారంగా వేయించండి అనేసి అది చేయండి. ఖచ్చితంగా డబ్బులు పొందుతారు. మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు, ఫలితం ఉంటుంది. వృత్తిలో కొత్తగా నూతనంగా ఏది చేయొద్దండి. పంటలు పైర్ల పైన మీరు ప్రయత్నించద్దండి నూతనంగా కన్యా రాశి వారు ఈ ఒక్క నెలలో. అవన్నీ కూడా సో తొందరతో అంటే నాశనం అయిపోవడం, పురుగులు పడడం, రేట్లు రాకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా ఆదాయ వ్యయాల గురించి చూస్తే కొన్ని దంపతుల యొక్క డిస్కషన్స్తో 13వ తేదీ వరకు మంచిగా ఖర్చులు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ 13 తర్వాత కొంచెం ఆరోగ్యాలకు ఖర్చు పెట్టే సందర్భాలు వస్తాయి.
హాస్పిటల్కి పోయి రావడం, మెడిసిన్స్ ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా 13వ తేదీ తర్వాత ఏప్రిల్లో వస్తాయి, గమనించండి. కాబట్టి సూర్య భగవంతుని దర్శనం చేయండి తెల్లవారులేసి. ఆరోగ్యం పెట్టేటటువంటి డబ్బులు మీ ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క ఇబ్బందులు, సమస్యలు ఏం లేవు. ఇవి విడిచిపెట్టి ఈ ఒక సమస్యలే పెద్దవి, ఇవి కాక ఇంక పెద్దగా ఇంకేం రావు. ఈ ఒక్క సమస్యలనే మీరు జాగ్రత్తగా గమనించండి. ఆరోగ్యం, డబ్బుల విచారం, మిత్రుల విచారం, ముఖ్యంగా ఈ విచారాలు మీరు గమనించినట్లయితే మీకు మంచిదే జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ మంచిది కోరుతూ నమస్కారం.